ఎరువుల కోసం క్యూ లైన్లో నిలబడి ప్రాణాలు కోల్పోయిన శ్రీకాకుళం జిల్లా నందిగం మండలం పెద్దలవునిపల్లి గ్రామానికి చెందిన రైతు పినకాన కాంతమ్మ కుటుంబాన్ని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పరామర్శించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పార్టీ నాయకులతో కలిసి బాధిత కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేసి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగ పరిస్థితి దయనీయంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడం మనం ఈనాడు కాదు, గడిచిన కాలంలో అతను ప్రభుత్వాలు నడిపినప్పుడు కూడా చూసాం. దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలో 66% ప్రజలకు ఉపాధి కలిగించేది, ఆధారపడేది వ్యవసాయ రంగంగా ఉంది. సుమారు అన్నిటికంటే ఎక్కువ భాగం జీడిపి కంట్రిబ్యూషన్ కూడా వ్యవసాయమే ఉంది. అలాంటి వ్యవసాయాన్ని రాష్ట్రంలో నిర్లక్ష్యం చేసి ప్రజలకు ఏమి ఉద్ధరిద్దామని ప్రభుత్వం అనుకుంటుందో మాకు ఎప్పటికీ అర్థం కాని విషయం. ఈనాడు ముఖ్యమంత్రి ఒకనాడు శాసనసభలో వ్యవసాయం దండుగా అని చెప్పాడు. ఆయన మనసులోని మాట ఆనాడే బయటపెట్టాడు. అలాగే అతను ప్రభుత్వంలో రెవెన్యూని ఖర్చు పెట్టినప్పుడు కూడా వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు. ఏ కొద్దిమంది ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వంలో నిర్ణయాలు తీసేటువంటి పార్టీ ప్రభుత్వంగా తెలుగుదేశం మిగిలింది తప్ప ఏనాడు రైతు కన్నీరుని, ఆకలిని, వారి వృత్తి వెనుకున్నటువంటి కష్టాల్ని ఎప్పుడూ అధ్యయనం చేసిన సందర్భం లేదు. ఈనాడు కూడా నేను టెక్కలి నియోజకవర్గంలో నందిగాం మండలం పెద్దలవునిపల్లి అనే విలేజ్లో ఇటీవల ఎరువు కోసం వెళ్తూ మరణించినటువంటి కాంతమ్మ గారి ఇంటి వద్ద ఉన్నాను. వాస్తవం ఏంటో తెలుసుకుందామని ఇక్కడ రావడం జరిగింది. అసలు ఎరువుకి ఎందుకు పరుగులు తీయాల్సిన పరిస్థితి వస్తుంది? మీకంటే 2 సంవత్సరాల ముందు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి ఎరువు అందించగలిసినటువంటి స్థితిలో, ఎవరే ఆందోళన పడకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించినటువంటి ధరకు అందించేటువంటి ధరలతో రైతుకు కావలసినంత రసాయనిక ఎరువును అందించేటువంటి కార్యక్రమం విజయవంతంగా 5 సంవత్సరాలు చేసింది కదా. మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మేమంటున్నాం అందుకే వ్యవసాయం అంటే మీకు నిర్లక్ష్యం, వ్యవసాయదారులంటే చులకన, వ్యవసాయం అంటేనే దండగనేటువంటి ఒక అభిప్రాయం. కేవలం ఏ కొద్దిమంది ప్రయోజనాల్ని కాపాడుతూ వారి నుంచి ప్రయోజనాల్ని పొందాలనే తాపత్రయమే ఈనాడు ఈ రాష్ట్రంలో ఈ దుస్థితికి కారణమని మీకు మనవి చేస్తున్నాను. రైతులకు ఎరువు దొరకడం లేదు అనేటువంటి భావన ఎందుకు వచ్చింది? బ్లాక్ మార్కెట్లో దొరుకుతుంది అన్న విషయం మీరు అంగీకరిస్తున్నారు కదా. బ్లాక్ మార్కెట్కి ఎక్కడి నుంచి వెళ్ళింది ఎరువు? ఇక్కడ నుంచి మరొక 60 కిలోమీటర్లు వెళ్తే ఒరిస్సా రాష్ట్రంలో ఎరువు తెచ్చుకుంటున్నారు బ్లాక్ మార్కెట్లో. మరి మీ దగ్గర ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? వ్యవసాయ మంత్రి ఏం చేస్తున్నట్టు? ఇంత పెద్ద శాఖ అయినటువంటి వ్యవసాయ శాఖ ఏం చేస్తున్నట్టు? మరి ముఖ్యమంత్రి గారు అన్ని విషయాలు ఆఫీసులను కూర్చొని డాష్ బోర్డులో చూసేస్తానంటున్నారు. ఆయన ఏం చేస్తున్నట్టు? ఎప్పటికీ పరిస్థితులు ఈ రాష్ట్రంలో చక్కబడతాయి? ఇదే పరిపాలన ఉంటే రాష్ట్రంలో రైతులు ఎవరైనా మీరు అధికారం ముగిసేనాటికి సంతోషంగా ఒక్కరైనా మిగులుతారా? ప్రతిపక్షాలు అడుగుతాయని అడిగినటువంటి వారిని జైల్లో పెట్టడం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది ఉంటుంది. వారు అధ్యయనం చేసినటువంటి విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు పరిష్కారాలు చూసే పని చేయండి.
వారిని తీసుకుపోయి జైల్లో పెట్టినంత మాత్రాన ప్రజల తాలూకా సమస్యలు పరిష్కారం కావు. మీరు కానీ, మీ కుమారుడు కానీ, మీ మంత్రివర్గం సభ్యులు కానీ ప్రతిరోజు మిమ్మల్ని ప్రశ్నించినటువంటి పౌరుల్ని, వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తల్ని హింసిస్తూ ఉన్నారు. ప్రపంచంలోనూ ప్రజాస్వామ్యంలో పాలకపక్షం ఉన్న దగ్గర ప్రతిపక్షం ఉంటుంది. ప్రతిపక్షాన్ని మనం పరిగణలోకి తీసుకొని వారి విమర్శల్ని స్వీకరించిన నాడే సరైన పరిపాలన అందించగలుగుతాం. ఈ జిల్లాలో చూస్తే అలాగా ప్రత్యర్థుల్ని జైల్లో పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. మీరు జైల్లో పెట్టడానికి కారణం ఏంటి? ఫోకల్ ప్లేస్లో ఉండాలన్నటువంటి పోలీస్ అధికారుల కోరికే, స్వార్థమే వారి చేత చట్టాలకు, రాజ్యాంగానికి, ప్రొసీజర్స్కి వ్యతిరేకంగా కేసులు పెట్టే కార్యక్రమం వారి చేత చేయిస్తున్నారు. ఈ పని కేవలం మీరు అధికారంలో ఉన్నారని కదా చేస్తున్నారు. మరి మీకు అధికారం పోయే రోజులు దగ్గర పడ్డాయి కదా. దగ్గర పడినప్పుడు ఆ దగ్గర పడ్డటువంటి నాడు అదే పోలీసులు మీ మీద చేయరని మీరు ఎలా అనుకుంటున్నారు? మీకు చేతనైంది ఆనాడు వచ్చినటువంటి ప్రభుత్వాలకు చేతనవదా? ప్రజాస్వామ్యం అంటే ఇదా? కొద్దిగా సంస్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాటికి టెక్కల్లో కూడా వీరి మండల పరిధిలో వచ్చినటువంటి నాయకుల్ని, ఈ నియోజకవర్గంలో ప్రతిపక్షానికి చెందినటువంటి పేరాడ తిలక్ని, వారిని పరామర్శ చేసినందుకు వారి మీద కేసులు పెడతారట. ఎక్కడైనా ఈ విడ్డూరం ఉందా? ఇది చాలా తప్పు. అనుభవజ్ఞుడని నీకు అధికారం ఇచ్చినామని కొంతమంది చెప్తూ ఉంటారు. అనుభవం చాటున ఎన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయో, ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో మీరు మీడియా ద్వారా రానివ్వకుండా అడ్డుపడుతున్నా, మీరు అడ్డుపడుతున్న కొద్దీ ప్రజలు స్వచ్ఛందంగా తిరుగుబాటు చేసేటువంటి స్థితికి వస్తుంది తప్ప ఆగదని మీకు మనవి చేస్తున్నాం. ఈ కాంతమ్మ కుటుంబానికి సరైన నష్టపరిహారాన్ని కనీసం ఇవ్వండి. అది